ఖరీఫ్లో వర్షాధారంగా ఎక్కువగా పండించే చిరుధాన్యపు పంటైన జొన్నను రబీ వేసవి కాలాల్లో 6 తడుల కింద సాగు చేస్తారు. రబీ జొన్నను విత్తుకోవడానికి అక్టోబర్ 15 నుండి నవంబర్ చివరి వారం వరకు అనువైన సమయం. ఆహార పంటగానే కాక పశువులు, కోళ్ల దానాల్లో ముడిసరుకుగాను దీని వాడకం విస్తృతమైంది. గింజ తీసుకున్నాక చొప్పను పశువుల మేతగా వినియోగిస్తారు. కాలానికి అనుగుణంగా రకాలను ఎంపిక చేసుకొని రబీ జొన్నలో మంచి యాజమాన్య పద్ధతులు చేపడితే ఎకరాకు 12 నుండి 15 క్వింటాళ్ల గింజ దిగుబడి సాధించే అవకాశం ఉందంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా తోగారం వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ నీలవేణి. రబీలో మనకి కర్నూలు, గుంటూరు, ప్రకాశం జిల్లాలతో పాటు ఉత్తర కోస్తా జిల్లాల్లో కొన్ని గిరిజన ప్రాంతాల్లో కూడా ఈ జొన్న పంటను పండించి రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా మంచిగా మార్కెటింగ్ చేస్తున్నారండి. అయితే ఇప్పుడు మనం మొదటగా అనువైన నేలల విషయానికి వస్తే నల్లరేగడి మరియు తేలికైన ఎర్ర నేలలు అనుకూలంగా ఉంటాయి జొన్న పంటకి. ఏ పంటకైనా మనకు మిరుగునీరు పోయే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉండాలి. రకాల విషయానికి వస్తే నంద్యాల తెల్లజొన్న 5 అనే రకం చాలా ప్రాచుర్యం ఇటీవల సాధించింది. పంటకాలం 95 నుంచి 100 రోజులు, ఎకరానికి 18 నుంచి 20 క్వింటాళ్ళ వరకు దిగుబడినిచ్చే సత్తా ఉంది. పొట్టి జొన్న రకము ఇది. అలాగే గింజ మరియు చొప్ప నాణ్యత చాలా బాగుంటుంది. అదేవిధంగా N15 అనే రకం కూడాను, ఇది పచ్చజొన్న రకము. 115 నుంచి 120 రోజుల పంటకాలము. ఇది 10 నుంచి 13 క్వింటాళ్ళు ఎకరాకి దిగుబడినిస్తుంది. విత్తన మోతాదు చూసుకుంటే ఎకరాకి 3 నుంచి 4 కిలోలు విత్తనం సరిపోతుంది. మనం పంట తొలి దశలో పురుగుల నుంచి, తెగుల నుంచి రక్షించుకోవడం కోసం ఖచ్చితంగా మన ఈ జొన్న పంటకు కూడా విత్తన శుద్ధి అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. కిలో విత్తనానికి 3 గ్రాముల థయోరామ్ లేదా క్యాప్టాన్ అయితే 1.5 గ్రాములు లేదా టెబికోనజోల్ అయితే 1.5 గ్రాముల మందుని కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. ముఖ్యంగా ఈ జొన్నలో మొవ్వయోగ అనేది సమస్యగా ఉంది. ఈ మొవ్వయోగ నివారణకు కిలో విత్తనానికి 3 గ్రాముల థయోమితాగ్జమ్ అనే మందును కలిపి కిలో విత్తనానికి విత్తన శుద్ధి చేయడం వల్ల పంట తొలి దశలో ఈ మొవ్వయోగం రాకుండా మనము కాపాడుకోవచ్చు. పోతే విత్తే దూరం విషయానికి వస్తే వరుసకి మధ్య దూరం 45 సెంటీమీటర్లు, వరుసలో ఉన్న మొక్కకి మొక్క మధ్య దూరము 12 నుంచి 15 సెంటీమీటర్లు పాటిస్తూ మనం విత్తుకోవాలి. ఎకరానికి 58,000 నుంచి 72,000 వరకు మొక్కలు ఉండేటట్లు విత్తుకోవాలి. కలుపు నివారణ మరియు అంతర్కృషి విషయానికి వస్తే విత్తిన 30 రోజులు అంటే నెల రోజుల లోపల గుంటక లేదు దంతితో అంతర్కృషి చేయడం వల్ల పొలంలో తేమ నిలిచి మొక్కలు బాగా ఆరోగ్యంగా పెరుగుతాయి. ఆ విత్తిన 2 వారాల లోపల ఒత్తుగా ఉన్న మొక్కలను విధిగా తీసేసేయాలి. అలాగే కలుపును నివారించేందుకు అట్రజన్ అనే మందును, పొడి మందును ఎకరాకు 800 గ్రాములు 250 లీటర్ల నీటిలో కలిపి మనం ఈ మందు ద్రావణాన్ని తడి నేలపైన మనం పిచికారీ చేసుకోవాలి. ఎప్పుడైనా కలుపు మందు వేసేటప్పుడు పదును అనేది ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే మన యొక్క కలుపు మందు సామర్థ్యం బాగా ఉంటుంది. జొన్న మల్లె ఇది ఎక్కువగా ఏంటంటే విత్తన 35 నుంచి 40 రోజుల్లో ఈ జొన్నలో ఎక్కువగా ఈ జొన్న మల్లె మొలకెత్తుతుంటుంది. దీని నివారణకు ఏం చేయాలంటే మనము 50 గ్రాముల అమోనియం సల్ఫేట్ని కానీ లేదా 200 గ్రాముల యూరియాని కానీ కలిపి మనం ఈ జొన్న మల్లెపై పిచికారీ చేసుకోవడం వల్ల ఈ జొన్న మల్లెను మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇది కాకుండా 2-4 సోడియం సాల్ట్ 2 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి మనం పిచికారీ చేసుకోవడం వల్ల కూడా ఈ జొన్న మల్లెను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇకపోతే ఎరువుల యాజమాన్యం విషయానికి వస్తే 4 టన్నుల పశు ఎరువును ఆఖరి దిక్కులో వేసుకొని ఖాళీ దున్నుకోవాలి. అదేవిధంగా నత్రజని, భాస్వరం మరియు పొటాషియం ఇచ్చే ఎరువులు కూడా దీంట్లో వాడుకోవాలి. ఎకరాకి నీటిపారుదల పంటకైతే 32 నుంచి 40 కిలోల నత్రజని, ఇక భాస్వరం విషయానికి వస్తే 24 కిలోలు, 16 కిలోలు పొటాషియం వాడుకోవాలి. జొన్నలో మనం నీటి యాజమాన్య విషయానికి వస్తే పైరుకు తేలిక నేలల్లో అయితే వారం రోజులకు ఒకసారి, అదే బరువు నేలల్లో నల్లరేగడి నేలల్లో కనుక అయితే 15 రోజులకు ఒకసారి నీటి తడిని ఇచ్చుకోవాలి. ఇకపోతే సస్యరక్షణ విషయంలోకి వస్తే పురుగుల్లో కత్తెర పురుగు, తెగుళ్ళ విషయంలోకి వస్తే గింజబూజ అనేది ఎక్కువగా ఉంటుంది సమస్య. కత్తెర పురుగు యాజమాన్యం విషయానికి వస్తే దీని నివారణకి 20 నుంచి 30 రోజులప్పుడు మనం 5% వేప గింజల కషాయము చేను మొత్తం పిచికారీ చేయడం వల్ల మనకి కత్తెర పురుగును తొలి దశలో కాపాడుకోవచ్చు. ఇంకా అప్పటికీ మనకి కత్తెర పురుగు సమస్య ఎక్కువగా ఉందనుకుంటే 35 నుంచి 40 రోజులప్పుడు మనము 10 కేజీల తవుడు, 2 కిలోల బెల్లము, ఒక 2 నుంచి 3 లీటర్ల నీటిలోని తడిపి నానబెట్టి దాంట్లో ఒక 100 గ్రాముల థయోడికార్బ్ అనే మందు విషం ఇది
దాంట్లో కలిపి వేయడం వల్ల చిన్న చిన్న ముద్దలుగా చేసి పొలంలో వేస్తే మనకి ఈ కత్తిరి పురుగును సమర్థవంతంగా యాజమాన్యం చేసుకోవచ్చు. జొన్న సాగులో తెగుళ్ళ విషయంలో చూస్తే గింజ బూజు అనేది కూడా ప్రధానంగా ఒక సమస్య రైతులు ఎదుర్కొంటున్నారు. ఈ గింజ బూజును గింజల పైన శిలీంధ్రం రకాన్ని బట్టి మనకి గులాబీ రంగు కానీ లేదా నల్లని బూజును కానీ మనం గమనించవచ్చు. దీని యాజమాన్యానికి 0.5 మిల్లీలీటర్ల ప్రాపికోనజోల్ లీటర్ నీటికి చొప్పున కలిపి 200 లీటర్ల మందు ద్రావణాన్ని మనము మొక్క మొత్తం తడిచేలా పిచికారీ చేయడం వల్ల ఈ గింజ బూజును సమర్థవంతంగా రైతాంగం నివారించుకోవచ్చు. అదేవిధంగా జొన్నలో పంట కోత విషయానికి వస్తే కంకి క్రింద వరుసలలో ఉన్నటువంటి గింజలు ఆకుపచ్చ నుండి తెల్లగా మారిపోయినటువంటి కంకులు ఉంటాయి. అదేవిధంగా గింజలో మొత్తం అంతా పాలు ఎండిపోయి పిండిగా మారినప్పుడు లేదా గింజ కింద నల్లటి చారలు ఏర్పడతాయి. అటువంటప్పుడు మనము ఈ పంట కోతను చేపడితే మనకి సరైనటువంటి మంచి నాణ్యమైన దిగుబడి వస్తుంది. ఈ విధంగా జొన్నలో సరైన సమయంలో విత్తుకోవడం, సరైన ఈ రకాన్ని ఎన్నుకోవడం, సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టడం వల్ల రైతులు అధిక దిగుబడిని పొంది అధిక నికరాదాయాన్ని పొందేందుకు అవకాశం ఉంటుంది.